చేను మాదే కాదా? చేను మీద ఎట్టయిద్దన్నా? పట్టకైతే ఎవరి పేరు మీద ఉందిరా? చేను ఎప్పటి నుంచి మీది? ఎప్పుడు నుంచో మాదే కాదా? ఇప్పుడు నుంచే మాది. మేము ఊర్లో లేము, మేము వచ్చింది ఇప్పుడు. చేను మా పేరు మీద ఉంది ఇది. అది సరే మీరు ఆ మాట అంటున్నారు, మరి ఎన్నాళ్ళ నుంచి నాన్న పండించుకున్నప్పుడు ఎందుకు అడగలా? నాన్న పండించుకున్నప్పుడు మాకు గొడవలు రాలా. ఇప్పుడు నా కాడ ఏం గొడవలు వచ్చింది కదా? నేనైతే మాది బిల్ల దీంట్లో సగం మాది దీనికో. ఈ బిల్లా చేలో సగం నీది అంటే కదన్నా, నాకు అర్థం కాదు. అదే 13 తీసుకొచ్చుకో మాట్లాడదాం. ఎకరం అయితే మాదే, కాగితాలతో సహా నా కాడ ఉన్నాయి. ఎకరం మీద ఎట్టయిద్దన్నా? అయిద్దిగా. ఇప్పుడు నానున్నప్పుడు ఇప్పుడు నానున్నప్పుడు అప్పుడు ఏమన్నా మాట్లాడి తీసుకున్నారా? మరి ఎవరు మీరు తీసుకోరా? అప్పుడు ఎందుకు తీసుకోవాలా? అప్పుడు ఏమి ఇది లేదు కాబట్టి అంతా బాగానే ఉంది కాబట్టి తీసుకున్నా, కరెక్టే. ఇప్పుడు ఎందుకు వచ్చింది? నేను ఆడ పెళ్లి చేసుకున్నాను, ఆయన మీ చోట్లోకి వచ్చాడు కాబట్టి నువ్వు దీంట్లో వస్తా అంటున్నావు, అంతేగా? నా చెల్లితో నీకేందన్నా? సరే ఉండెత్తున్నాను. మా పొలాన్ని కబ్జాదారుల నుండి కాపాడండి అంటూ న్యాయం చేయాలని కొమ్మాలపాడు గ్రామ నివాసి నూకల బ్రహ్మనాయుడు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం నగరంలోని ఎంసీఏ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కుటుంబ సభ్యులతో కలిసి వివరాలను తెలియజేశారు. సంతమావులూరు మండలంలోని కొమ్మాలపాడు గ్రామానికి చెందిన మేము బతుకు తెరువు కోసం 32 సంవత్సరాల క్రితం ఒంగోలు వచ్చామని, నాకు 2 అమ్మాయిలని, చిన్న అమ్మాయిని మా సొంత ఊరు నుండి కొమ్మాలపాడులో మా మేనత్త కొడుకు దుర్గాప్రసాద్కి ఇచ్చి పెళ్లి చేశామని, అయితే మా మేనత్త సుబ్బులమ్మ, ఆమె భర్త రామచంద్ర వాళ్ళు చనిపోయి 14 సంవత్సరాలు అవుతుందని, నా అల్లుడికి అక్కడ తినడానికి కూడా ఇబ్బందిగా ఉంటే ఒంగోలులోనే మా ఇంటి వద్దనే ఉంటున్నారని, కొమ్మాలపాడులో మా అల్లుడికి అన్న వదిన అయినటువంటి దుద్దెల ఏడుకొండలు భార్య అంజలి అనేవాళ్ళు మా అల్లుడిని దుద్దెల ప్రసాద్ని భార్యని వదిలేసి వస్తే నీకు ఇల్లు పొలం ఉంటుంది, లేకపోతే మీ పొలం ఉండదు ఇల్లు ఉండదని నీ భార్యను వదిలేసి వచ్చేయమని వాళ్ళు ఒకటే పనిగా ఇబ్బంది పెడుతున్నారని, 6 నెలల గర్భవతితో ఉన్న కూతురు అల్లుడు పొలం దున్నడానికి వెళ్తే ఆ పొలం కూడా దున్ననివ్వకుండా ఆపి వాళ్ళు గొడవకు వచ్చి కత్తులతో భయభ్రాంతులకు గురి చేశారన్నారు. కొమ్మాలపాడు సర్వే నంబర్ 381లో 2.5 ఎకరాల్లో 80 సెంట్లు ఆక్రమించారని, గోరు చిక్కుళ్ళు పంట వేశామని పంట చూసుకునేందుకు వెళ్ళగా హఫీజ్ బుజ్జి అనే 2 వ్యక్తులు వచ్చి నువ్వు ఎందుకు పొలం దున్నుతున్నావని మమ్మల్ని బెదిరించి పొలంలోకి రానివ్వకుండా మీకు హక్కు లేదంటూ మా మీద దౌర్జన్యం చేశారన్నారు. పోలీస్ స్టేషన్కి వెళితే పోలీసు వారు వారిని రమ్మంటే రావడం లేదని, మేము అక్కడ మాకు న్యాయం జరగదని చెప్పేసి ఒంగోలులో ఎస్పీని సంప్రదించి అర్జీ పెట్టుకుంటే ఒంగోలు సీఐకి అప్పగించారని తెలిపారు. తాలూకా సీఐ విజయకృష్ణ మా బాధను విని మాకు సానుకూలంగా స్పందించారని, మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తారని భరోసా ఇచ్చారు. దయచేసి మమ్మల్ని మా బాధను అర్థం చేసుకొని మా కూతురు కాపురం చక్కబెట్టాలని జిల్లా అధికారులను, ప్రకాశం జిల్లా కలెక్టర్ను మరియు జిల్లా ఎస్పీని కోరారు. మీడియా సోదరులకు నమస్కారం. నా పేరు నూకల బ్రహ్మనాయుడు. మా సొంతూరు కొమ్మాలపాడు, సంతమాల మండలం, ప్రకాశం జిల్లా. అయితే గత 32 సంవత్సరాల నుంచి నేను ఒంగోలులో బతుకుతెరువు కోసం ఇక్కడ స్థిరపడ్డాను. నాకు 2 ఆడపిల్లలు. పెద్దమ్మాయి పెళ్ళి 3 సంవత్సరాలు అవుతుంది. సరే, ఆమె ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంది. ఆ అమ్మాయికి మ్యారేజ్ గిఫ్ట్ కోసం కొమ్మాలపాడు, మా సొంతూరు అయిన కొమ్మాలపాడులో 8 సెంటు స్థలం కొన్నాను. ఆ స్థలాన్ని మా సమీప బంధువు దుద్దాల ఏడుకొండలు అంజలి అనే వాళ్ళు ఏదో ఒక మేము మేకలకి పశుదాన పెట్టుకుంటామని చెప్పేసి సొరపడి సరే అని చెప్పేసి అవకాశం ఇస్తే వాళ్ళు దాన్ని కబ్జా చేసి ఇల్లు వేసుకొని షెడ్ వేసుకొని వాళ్ళు ఆక్రమించి అడిగితే గొడవ పడుతున్నారు. కొట్టుకుందాం సముదాం అంటున్నారు. సరే, అది ఎలా ఉంటే మళ్ళీ మా చిన్న కూతురు పెళ్ళి 2.5 సంవత్సరం. మా అల్లుడు పేరు దుర్గాప్రసాద్, సొంతూరు కొమ్మాలపాడు. అతనికి అమ్మా నాన్న ఎవ్వరు లేరు, అక్కాదమ్ముళ్ళు ఎవరు లేరు. సరే, అనాథగా ఉంటున్నాడని చెప్పి నా పిల్లలు చదువుకునే పిల్లని గుంటూరు కాలేజీలో డిప్లొమా సెకండ్ చదువుతుంది. చదువు కూడా మానిపించి మా అల్లు కోసం అనాథగా ఉన్నాడని చెప్పేసి అతనికి ఇచ్చి పెళ్లి చేస్తే, అతనికి పెళ్ళి 2.5 సంవత్సరం అయితే ఒక్కరోజు ఊళ్ళో కాపురం చేయలేదు. అంజలి అనే మా అల్లుడికి వదిన వరుస అవుతుంది. అదంటే నీ కూతురుని వదిలిపెట్టి, నీ భార్యను వదిలిపెట్టి వచ్చేసి ఇక్కడ ఉన్నాం అంటున్నారు. అసలు నా కూతురికి ఇచ్చి పెళ్లి చేస్తే నా కూతురుని వదిలిపెట్టి వాళ్ళ కాపురంలో ఆమె ఎందుకు రావాలి? అసలు వీడికి పొలం ఉంది, ఇల్లు ఉంది. ఒక్కరోజు నా కూతురుని ఊళ్ళో కాపురం చేయలేదు. అదేంటే ఊళ్ళో పెద్ద మనుషులు మీరు తెలుసుకోమంటున్నారు. ఎంతమంది కాడికి పోయినా కానీ వాళ్ళు రాక్షసులు. వాళ్ళు అదంటే అంజలి రేప్ కేసు పెడతాను ఎవరిని వస్తే అని వాళ్ళ మీద దమాయిస్తుంది. స్టేషన్కి వెళ్ళాం. మే 5వ తారీఖు స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే పోలీసు వారు వాళ్ళని పిలిపిస్తామన్నారు. పిలిపించి విచారించక తప్పైందని ఒప్పుకుంటామని చెప్పేసి రేపొద్దున వచ్చి మేము వాళ్ళకి సెటిల్ చేసి రాసేసి వెళ్తామన్నారు. మళ్ళీ ఇంకా రావట్లేదు. ఎన్నిసార్లు తిరిగిన 2 నెలలు పసిపిల్లని వేసుకొని
ఆడపిల్లని వేసుకొని తిరిగి ఎంత తిరిగినా కానీ వాళ్ళే సిఐ గారు మాకు న్యాయం చేద్దామని చెప్పేసి ఆయన ఎంత సతవితలు పోరాడాడు. ఊళ్ళో మండల నాయకులు రమేష్ గారు, చినగాలయ్య గారు, సిఐ గారు మాకు న్యాయం చేద్దామని ఎంత ప్రయత్నించినా కానీ వీళ్ళు కొండలు అంజలి వాళ్ళు ససేమిరాని ఒప్పుకోవట్లేదు. దాని తోడు కొమ్మాలపాడులో కాళేశ్వర్ బుజ్జి హఫీజ్ అనేవాళ్ళు మా అల్లుడికి న్యాయం చేస్తామని చెప్పేసి ఒక 2 సంవత్సరాల క్రితం ఖాళీ పేపర్ సంతకం పెట్టించుకొని వాళ్ళు వీళ్ళు ఏకమయ్యి మా అల్లుడు పొలాన్ని, మా కూతురు పొలాన్ని పంట పండనీయట్లేదు, ఇంట్లో కాపరానియట్లేదు. అదేమని అడిగితే సిఐ గారి దగ్గర పోతే వాళ్ళకేం సంబంధం, మీరు పోయి మీ పంట పొలం దున్నుకోమని వెళ్తే సరే సిఐ గారు మాట మేరకు మేము వెళ్ళి పొలం దున్ని పైరు వేసాం. వీఆర్ఓ గారు వచ్చారు. వీఆర్ఓ గారు వచ్చి అద్దుపక్కలోనే పిలిపించి మొత్తం ఎంక్వైరీ చేసి మీదనయ్యే పొలం వాళ్ళకేం సంబంధం అని చెప్పేసి దున్నుకోమంటే దున్ని పైరు వేసాము. గోడు చిక్కులు ఎదబెట్టి వచ్చాము. మళ్ళీ వాళ్ళు పొలంలో కాడికి వచ్చి నీకేం సంబంధం, మా ఎల్లుడు మాకు రాశాడు, కాగితం రాశాడని చెప్పి వాళ్ళు దౌర్జన్యం చేశారు. ఇదేమని అడిగితే సిఐ గారి దగ్గర రమ్మని రావట్లేదు. అది అంటే బెదిరిస్తున్నారు, గొడవ పడుతున్నారు. అసలు హఫీజ్ అనే అతనికి కాళేశ్వర బుజ్జి వాళ్ళకేం సంబంధం, మా అల్లుడు పొలంలోకి మా కూతురు కాపురం వాళ్ళకేం సంబంధం, వాళ్ళకి ఆడపిల్లలు లేరా, వాళ్ళ కాపురాలు చేసుకోవట్లేదా? 2.5 సంవత్సరం అనాథ. వీడికి పెళ్ళి అయితే ఒక్క రోజున ఊళ్ళో కాపురం చేయలేదు, ఊళ్ళో విచారించారు. కాకపోతే ఒక్క రోజున్న గొట్టిపాటి బుజ్జి గారు అభయం ఇచ్చారు. ఇదిగో మేము కంప్లైంట్ ఇచ్చాం, మీరు బోండా చేస్తారు, మీ పొలంకి ఎవరైతే సిఐ గారికి మరీ చెప్పారు. సిఐ గారికి చెబితే సిఐ గారు విచారణ చేసి ఎంఆర్ఓ గారిని పంపించి సర్టిఫికెట్లు ఇచ్చారు. ఇదిగో పొలం కాగితాలు ఆన్లైన్లో వీళ్ళ పేరుతో ఉంది, ఆన్లైన్లో ఉంది. 30-40 సంవత్సరాల నుంచి ఆన్లైన్ బతుకున్నప్పటి నుంచి వీళ్ళ పొలం వీళ్ళ పేరుతో ఉంది. ఇది సర్వే రిపోర్టు ఆన్లైన్లో వాళ్ళ పేరుతో ఎక్కిన ఆన్లైన్ పేర్లు ఉన్నాయి. అయినా సరే వాళ్ళు దౌర్జన్యంగా వచ్చి ఆపుతున్నారు. అదంటే మీరు సెటిల్మెంట్ చేసుకోండి. అసలు మా కూతురు కాపురం, మా కూతురు పొలంలో వాళ్ళు వచ్చి సెటిల్మెంట్ చేసేది ఏంటండి మాకు అర్థం కావట్లేదు. మినిస్టర్ గారు చెప్పారు, సిఐ గారు చెప్పారు, మండల నాయకులు రమేష్ గారు, చినగాలయ్య గారు అందరూ చెప్పారు మీ పొలం మీరు పోండని. అయినా సరే వాళ్ళు చెప్పిన మాట ప్రకారం మేము పోయి దున్నుకుంటే మళ్ళీ వచ్చి వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు. మేము మళ్ళీ అసలు అక్కడ మాకు న్యాయం జరగక ఒంగోలులో ఎస్పీ గారికి అర్జీ ఇచ్చాం. ఒంగోలు ఎస్పీకి అర్జీ ఇస్తే ఆ మహానుభావుడు ఇక్కడ తాలూకా సిఐ గారు రాశారు. తాలూకా సిఐ గారు విజయకృష్ణ గారు ఆయనకు రుణపడి జీవితాంతం ఆయన మాకు న్యాయం చేస్తే అభయం ఇచ్చారు. ఆ తాలూకా సిఐ విజయకృష్ణ గారు మాకు అభయం ఇచ్చినా మాకు ధైర్యంగా ఉంది, లేకపోతే మేము ఏదన్నా అందరం సూసైడ్ చేయాలని నిర్ణయించుకున్నాం. అందుకని దయచేసి మాకు ఒంగోలులో న్యాయం జరిగిందని మేము కోరుకుంటున్నాం. ఆ విజయకృష్ణ గారు, అయ్యా మీకు మా జీవితాంతం మా కుటుంబం తరపు మా పిల్లల తరపు మీకు ధన్యవాదాలు తెలియదు సార్. మీరు దయచేసి మా బాధ అర్థం చేసుకొని మాకు న్యాయం చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం సార్. అందరికీ మీడియా మిత్రులు నమస్కారం. నా పేరు దుద్దాల దుర్గాప్రసాద్. మాది కొమ్మాలపాడు గ్రామం, సంతమాల మండలం, ప్రకాశం జిల్లా. అయితే మా 14 సంవత్సరాల వయసులో మా అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు. అప్పటి నుంచి నేను మా అమ్మ దగ్గర పెరిగాను. నాకు 2024లో మా మేనమామ గారు అయిన నూకల బ్రహ్మనాయుడు గారు అలా చదువుకునే అమ్మాయిని కూడా మానిపించి నాకు అన్నం తినడానికి కూడా ఇబ్బంది అయితే ఆయన పిల్లలు నాకు ఇచ్చి పెళ్లి చేశారు. అయితే దుద్దాల ఏడుకొండలు అంజలి అనే మా అన్న వదిన ఇద్దరు వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులు, పొలాలు, స్థలాలు మొత్తం అమ్ముకొని ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోయి 15 సంవత్సరాలు అవుతుంది. 15 సంవత్సరాల క్రితం వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ మా పెళ్లి తర్వాత వచ్చి అంజలి అనే మా వదిన నాకు ఫోన్ చేసి నీ భార్యని నువ్వు విడిచిపెట్టిరా, లేదంటే విడాకులు ఇయ్యి, లేదంటే నీ ఇల్లు పొలాలు మొత్తం మేము ఆక్రమించుకుంటాము అని చెప్పి బెదిరించింది. సరే అని చెప్పి కొత్తగా పెళ్ళైందిగా మేము ఊళ్ళో పోవడం ఎందుకు గొడవలు కానీ మేము వెళ్ళలేదు 2 నెలలు. తర్వాత జూన్ నెలలో వెళ్ళి పొలం దున్నుకుంటుంటే కత్తి తీసుకొని వచ్చారు వాళ్ళ ఆవిడ, వాళ్ళ ఆయన అంజలి. కత్తి తీసుకొని వచ్చి నేను చంపుతామని చెప్పి బెదిరించారు. దాంతో నేను ఊళ్ళో పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళాను. పెద్ద మనుషుల దగ్గరికి వెళ్తే హఫీజు, బుజ్జి గారు వాళ్ళిద్దరూ నీ సమస్య మేము పరిష్కరిస్తామని చెప్పి వాళ్ళని పిలిపించి మాట్లాడతామన్నారు. మరుసటి రోజు వాళ్ళని పిలిపించి మాట్లాడితే ఆ పొలం నాది అని కొండలగడ అడ్డం తిరిగి వాళ్ళు చెప్పంగా మా డాక్యుమెంట్లు మొత్తం నేను చూపించాను వాళ్ళకి, పెద్ద మనుషులకి. అవి మొత్తం చూసి ఇది తప్పయ్య కొండలు, నువ్వు ఇక్కడ తోలిపోయేది ఏంది అని అడిగితే వాళ్ళు కాదంటే అది మా పొలం అని చెప్పి అడ్డం తిరిగి గట్టిగా మాట్లాడితే వాళ్ళు 3 ఎకరాల పొలము నాకు పేరు మీద రాపిస్తామన్నారు. దానికి బదులుగా 80 సెంట్ల పొలాన్ని వాళ్ళకి రాయమని చెప్పారు. అది తెల్ల కాగితం మీద సంతకం పెట్టించుకున్నారు నా చేత. అది ఆ పొలం కోర్టులో ఉంది. ఆ పొలాన్ని నాకు పక్కాగా క్లియర్ చేసి పెండింగ్ లేకుండా సర్వే చేయించి అదురాలు లేపించి నా పేరు మీద పన్ను కట్టించి ఇస్తామన్నారు. అది 6 నెలల్లో క్లియర్ చేయించి నీకు ఇస్తామని చెప్పారు. ఇప్పుడు 2.5 సంవత్సరం అయింది, ఇంతవరకు వాళ్ళు ఇవ్వలేదు.
అడుగుదానికి పోతే మమ్మల్ని వీళ్ళు బెదిరిస్తున్నారు. ఇంకా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు వాళ్ళ మీద. దాంతో మేము మొన్న అద్దింకిలో జరిగిన మహానాడులో మినిస్టర్ గారికి అర్జీ పెట్టుకున్నాం. అర్జీ పెట్టుకుంటే ఆయన మినిస్టర్ గారు మీ పొలం మీరు దున్నుకోండి, ఎవరు మీకు అడ్డురారని చెప్పి మాకు ధైర్యం ఇచ్చారు. కంప్లైంట్ తీసుకెళ్ళి సిఐ గారికి ఇచ్చాం. సిఐ గారు మీ పొలం మీరు దున్నుకోండి, ఎవరన్నా వస్తే మాకు చెప్పండి అని చెప్పి సిఐ గారు మాకు ధైర్యం ఇచ్చారు. పోయి మా పొలం మేము దున్నుకుంటే మళ్ళీ సాయంత్రం పూట మా మీద గొడవకు వచ్చారు వాళ్ళు. గొడవకు వస్తే మేము మళ్ళీ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాం. వాళ్ళని అరెస్ట్ చేయలేకుండా వాళ్ళ వెనకాల ఎవరున్నారో మాకు తెలియదు, వాళ్ళు మొత్తాన్ని ఆపుతున్నారు. అక్కడ న్యాయం జరగలేదని చెప్పి ఒంగోలు ఎస్పీ గారి దగ్గర మేము అర్జీ పెట్టుకున్నాం. అర్జీ పెట్టుకుంటే ఎస్పీ గారు సిఐ గారికి ఫార్వర్డ్ చేశారు దాన్ని. సిఐ గారి దగ్గరికి మేము వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాం. వాళ్ళు ఫోన్ చేసి పిలిపించి మాట్లాడుతూ ఫోన్ చేస్తే రేపు ఉదయం వస్తామన్నారు, కానీ వాళ్ళు ఇక్కడికి రావట్లేదు. మీరు ఎలాగైనా సరే నా బాధను అర్థం చేసుకొని నాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం. నా పేరు అచ్చిమాంబ, దుద్దేల అచ్చిమాంబ. నా భర్త పేరు దుద్దేల దుర్గాప్రసాద్. నాకు పెళ్ళయి 2.5 సంవత్సరం అయింది. నా పాప 1.5 సంవత్సరం పాప, మళ్ళీ నేను ప్రెగ్నెంట్, 6 నెలల ప్రెగ్నెంట్. మాకు పెళ్ళైన కాడి నుంచి మా సొంత ఊరు కొమ్మాలపాడు, సంతమాగులూరు మండలం, ప్రకాశం జిల్లా. మాకు ఊర్లోకి మా ఆయనకి అన్న వదిన అయినటువంటి ఏడుకొండలు, అంజలి అనేవాళ్ళు మమ్మల్ని పెళ్ళైన కాడి నుంచి ఊర్లోకి రానివ్వట్లేదు. అక్కడ మా ఆయనకి సొంత పొలం ఉంది, ఇల్లుంది, ఇళ్ళ స్థలం ఉంది. అయినా కానీ ఒక్కరోజు కూడా ఇంట్లో దీపం పెట్టనివ్వలేదు మమ్మల్ని. ఊర్లో ఒక్కరోజు కూడా కాపురం చేయనివ్వలేదు. మా ఆయన పొలం కౌలుకి ఇద్దామని వెళ్తే కౌలుకి ఇవ్వనివ్వలేదు, మమ్మల్ని పంట వేసుకొని ఇవ్వలేదు. అదేమనంటే ఒకసారి మేము దున్నుదామని వెళ్తే కత్తి తీసుకొని ఎమ్మడబడి వచ్చారు. ఇంకోసారి ఊర్లోకి మామూలుగా ఇల్లు చూద్దామని వెళ్తే కత్తి తీసుకొని వచ్చారు. 2 సార్లు కత్తి తీసుకొని వచ్చారు మా మీదకి వాళ్ళు. మళ్ళీ తర్వాత వీళ్ళు బుజ్జి అని ఆయన, హఫీజ్ అని ఆయన, మేము మీకు న్యాయం చేస్తాము, మిమ్మల్ని ఊర్లోకి రాణిస్తాము, వాళ్ళతో మేము మాట్లాడతాము అని చెప్పి మా ఆయన చేత తెల్ల కాగితాల మీద దొంగ సంతకాలు పెట్టించుకున్నారు. అసలు వాళ్ళు ఎందుకు వచ్చారు, వాళ్ళు ఎందుకు పెడుతున్నారు, ఈయన ఎందుకు పెట్టాడో అసలు అర్థం కాలేదు. నాకు తెలియకుండా పెట్టించుకున్నారు. ఈయన ఒక మాట చెప్పలేదు, ఏం లేదు. మళ్ళీ తర్వాత పొలం దున్నుదామని మేము వెళ్తే మళ్ళీ హఫీజ్ అని ఆయన, బుజ్జి అని ఆయన వాళ్ళు వచ్చి మా పొలము మాకు రాసిచ్చాడు, మీరెందుకు దున్నుతున్నారు అని చెప్పి అడ్డం పడ్డారు. మేము అక్కడ సంతమాగులూరులో సిఐ దగ్గరికి కంప్లైంట్ ఇస్తే ఆ సార్ మీరు దున్నుకున్నమ్మా అని అన్నారు. దున్నుకున్నామని తర్వాత వెళ్తే మళ్ళీ తర్వాత పోలీసులకు ఫోన్ చేసి వాళ్ళు దున్నారు పొలము అది ఇది అని అన్నారు. తర్వాత నేను కడుపు వేసుకొని పిల్లని వేసుకొని కొమ్మాలపాడు, అద్దింకి, సంతమాగులూరు తిరగలేక ఇక్కడ ఒంగోలు ఎస్పీ గారికి అర్జీ పెట్టుకున్నాను. ఆయన తాలూకా సిఐ సార్కి మా కంప్లైంట్ పంపించారు. తాలూకా సిఐ గారు మీకు న్యాయం చేస్తామమ్మా, మేము ఉన్నాం మీకు ధైర్యంగా అని చెప్పి ధైర్యం చెప్పారు. ఆ సార్కి తాలూకా సిఐ గారికి మా హృదయపూర్వక ధన్యవాదములు. సార్కి మా కుటుంబం అంతా జీవితాంతం రుణపడి ఉంటాము. అందరికీ నమస్కారం.